హలో గైస్, వెల్కమ్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో థండర్ బోల్ట్స్ లీక్డ్ ప్లాట్ గురించి అండ్ ఆ మూవీలో ఉండబోయే టూ పోస్టర్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎవరితో ఉండబోతున్నాయి, ఫ్యాంటాస్టిక్ ఫోర్తో కంటిన్యూషనా లేదా డూమ్తో కంటిన్యూషనా, దీని గురించి కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఈ వీడియోలో మీకు. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో స్టార్ట్ టు ఎండ్ వరకు తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంక ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఐఎమ్ యూ మార్వెల్ ఇన్సైడర్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్. ముందుగా ఈ మూవీ నుంచి లీక్ అయిన ప్లాట్ ఏంటో చూద్దాం. ఈ మూవీలో మనకి ఫస్ట్ ఎలెనా బిలో తోటి స్టార్ట్ అవుతుంది. ఈ ఎలెనా ఆన్ ఏ మిషన్ మీద వాలంటీనా అలెగ్రాకి కనెక్ట్ అయి ఉన్న ఒక ల్యాబ్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. అది మనం ట్రైలర్ లో చూసిన సీన్. ఎలెనా మిషన్ కంప్లీట్ అయిన తర్వాత అలెక్సీని వెళ్ళి కలుస్తుంది. ఆ డిస్కషన్ లో ఎలెనా దేని నుంచో డిప్రెషన్ లో ఉన్నాను అని తన ఫాదర్ తో అలెక్సీతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా టైంలో వాళ్ళిద్దరూ పాస్ట్ గురించి కూడా కొంచెం డిస్కస్ చేసుకుంటారు. మరోవైపు వాలంటీనా అలెగ్రా నాన్ అఫెన్సిబుల్‌గా, ఇల్లీగల్‌గా కొంతమందిని యూజ్ చేసుకొని చేసిన వాటి గురించి వాలంటీనా అలెగ్రా పైన యూఎస్ గవర్నమెంట్ ఒక ఎంక్వైరీ వేస్తుంది. బకీ ఇప్పుడేమో యూఎస్ కాంగ్రెస్ మెంబర్. ఇది మనకి కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్‌లోనే రివీల్ చేశారు. అయితే బకీ ఒక కాంగ్రెస్ మెంబర్‌గానే కాకుండా వాలంటీనా అలెగ్రా చేసే ప్రతి విషయాన్ని గురించి కూడా తనే సెపరేట్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాడు. ఇంకో సైడ్ ఏమో వాలంటీనా అలెగ్రా ఎలెనా బిలోకి ఒక ఫైనల్ మిషన్ అప్పచెప్తుంది. ఆ మిషన్‌లో వాలంటీనా అలెగ్రా ఎలెనాకి ఒక సీక్రెట్ బేస్‌కి వెళ్లి గోస్ట్ టార్గెట్‌ని ఇచ్చి తనని ఫినిష్ చేయమని చెప్తుంది. మనం ట్రైలర్‌లో చూసాం గదా! ఎలెనా, గోస్ట్, యూఎస్ ఏజెంట్ వీళ్ళందరూ కలుసుకుంటారు గదా! ఆ సీనే. బట్ ఎలెనా అక్కడికి వెళ్ళేసరికి జాన్ వాకర్, టాస్క్ మాస్టర్ వీళ్ళందరూ కూడా అక్కడ ఉండడం గమనిస్తుంది. ఫార్చునేట్‌లీ వాళ్ళిద్దరూ గూడా వాలంటీనా బేస్‌కి వెళ్ళమని చెప్తేనే వాళ్ళక్కడికొచ్చారు. అంటే వాళ్ళకి గూడా సెపరేట్ టార్గెట్స్‌ని ఇచ్చి వాళ్ళని ఫినిష్ చేయమని వాలంటీనా అలెగ్రా చెప్పుంటది. ఆ టైంలో వాళ్ళందరి మధ్య గూడా ఫైట్ జరుగుతుంది. అప్పుడే వాళ్ళందరికీ గూడా ఒకటి అర్థమవుతుంది. వాలంటీనా అలెగ్రానే తను చేసిన క్రైమ్స్‌ని, తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్ళందరం గూడా ఫినిష్ చేయాలి అనుకుంటుంది అని. మరోవైపేమో వాలంటీనాని ఇల్లీగల్ క్రైమ్స్ చేసినందుకు తనని పట్టుకోవడం కోసం సరైన ప్రూఫ్స్ కోసం కాంగ్రెస్ టీమ్ వెతుకుతూ ఉంటారు. ఆ టైంలో కాంగ్రెస్ మెంబర్స్‌లో బక్కీ గూడా ఉండి వాలంటీనాని ప్రూఫ్స్‌తో పట్టుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈ వాలంటీనా అలెగ్రా యూఎస్ ఏజెంట్, ఎలీనా, గోస్ట్, టాస్క్ మాస్టర్ వీళ్ళందరినీ సీక్రెట్ బేస్ కి పంపించింది కదా! ఆ సీక్రెట్ బేస్ లో ఫైట్ జరుగుతున్నప్పుడు టాస్క్ మాస్టర్ అక్కడ చనిపోతాడు. కేవలం టాస్క్ మాస్టర్ మీద గోస్ట్ హెడ్ షాట్ అటాక్ చేయడం వల్లే టాస్క్ మాస్టర్ అక్కడ చనిపోతాడు. అందుకేనేమో మనకి తర్వాత సీన్స్ లో ఎక్కడ కూడా ట్రైలర్ లో కూడా టాస్క్ మాస్టర్ ని చూపించలేదు. ఈ మూవీలో మనకి ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఎవరైతే సెంట్రీని టచ్ చేస్తారో అప్పుడు సెంట్రీలో ఉన్న వాడి వల్ల ఆ టైంలో ఎవరైతే సెంట్రీని టచ్ చేస్తారో అలా టచ్ చేసిన వారి పాస్ట్ లో జరిగిన కొన్ని వాయిడ్ సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా వాళ్ళకి కళ్ళ కట్టినట్టు, ఆలోచనలు వస్తున్నట్టు కంటి ముందే చూయిస్తూ ఉంటుంది. వెల్ వాలంటీనా ఏమో బాబ్ సెంట్రీని తన సైడ్ ఉంచుకోవడానికి తనని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ టైంలో బక్కీ ఇంకా థండర్ బోల్ట్స్ కలిసి వాలంటీనాని ఆపడానికి చూస్తూ ఉంటారు. బాబులో ఉన్న వాయిడ్ బయటికి రావడం కారణంగా సిటీ మొత్తం కూడా వాయిడ్ లాగే మారిపోతుంది. ఆ వాయిడ్ లో ఉన్న బాబుని సేవ్ చేయడం, బయటికి తీసుకురావడం కోసం థండర్ బోల్ట్స్ టీం మొత్తం కూడా వాయిడ్ లోకి వెళ్తారు. ఇంకా అలా థండర్ బోల్ట్స్ బాబుని సేవ్ చేసి వాయిడ్ లో నుండి బయటికి తీసుకొస్తారు. చివరగా వాలంటీనా అలెగ్రాని థండర్ బోల్ట్స్ పట్టుకుంటారు. బట్ ఆ టైంలో వాలంటీనా అలెగ్రా తెలివిగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ని పెట్టి న్యూ అవెంజర్స్ గా థండర్ బోల్ట్స్ టీం ని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇలా న్యూ అవెంజర్స్‌గా థండర్ బోల్ట్స్‌ని అనౌన్స్ చేయడం వల్ల వాలంటీనా అలెగ్రాని థండర్ బోల్ట్స్ టీమ్ ఏం చేయకుండా వదిలేస్తారు. సో తర్వాత నుండి సెంట్రీ కూడా న్యూ అవెంజర్స్‌లో కలిసి పనిచేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇంక తర్వాత పోస్ట్ క్రెడిట్ సీన్స్ విషయానికొస్తే ఇందులో ఫస్ట్ పోస్ట్ క్రెడిట్ సీన్ అసలు ఎందుకు పెట్టారు అనేది కూడా నాకు అర్థం కాలేదు. ఈ ఫస్ట్ పోస్ట్ క్రెడిట్ సీన్‌లో న్యూ అవెంజర్స్ అనౌన్స్‌మెంట్ అయిపోయిన తర్వాత రెడ్ గార్డియన్ ఫ్యూచరింగ్ న్యూ అవెంజర్స్ కెరియర్ బాక్సుల పక్కన నిలబడి కొన్ని ఫోటోస్ దిగుతాడు. అసలు ఆ సీన్ ఎందుకు పెట్టారు? ఆ సీన్ అర్థం ఏంటి అనేది కూడా ఏం అర్థం అవ్వలేదు. సో డైరెక్ట్‌గా మూవీ చూసేటప్పుడే కొంచెం ఏమన్నా క్లారిటీ వస్తదేమో. ఇంకా సెకండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ విషయానికొస్తే ఇదైతే చాలా నచ్చింది నాకు. ఈ సెకండ్ పోస్ట్ క్రెడిట్ సీన్‌లో సామ్ విల్సన్ అవెంజర్స్ అనే పేరు పెట్టుకున్న థండర్ బోల్ట్స్‌ని కలుసుకోవడం, వాళ్ళతో రాబోయే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఎలైనా కూడా స్పేస్‌లో తిరుగుతున్న స్ట్రేంజ్ అనామలీస్ గురించి అండ్ స్పేస్ నుంచి వచ్చే ఇన్‌కమింగ్ ఆబ్జెక్ట్స్ గురించి ఆల్మోస్ట్ అందరికీ అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి రివీల్ చేసేదేందంటే ఫాంటాస్టిక్ ఫోర్ రాకెట్ ఎర్త్ 616 అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అవుతుంది అని. మీరు 'ఫ్యాంటాస్టిక్ ఫోర్' ట్రైలర్స్‌లో గూడా రాకెట్‌ని మీరు చూడొచ్చు. అసలు 'ఫ్యాంటాస్టిక్ ఫోర్' 616 అట్మాస్ఫియర్‌లోకి ఎందుకొస్తున్నారు?
అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీ ఖచ్చితంగా చూసే తీరాలి. అండ్ మీరు ఇంకా రీసెంట్ గా రిలీజ్ అయిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ న్యూ ట్రైలర్ బ్రేక్ డౌన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ప్లీజ్ వెళ్ళి తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. ఈ స్టోరీ మొత్తం విన్నాక మూవీ అయితే అదిరిపోతుంది అని అర్థం అవుతుంది. ఆల్మోస్ట్ అవుట్ కంట్రీస్ లో ఈ థండర్ బోల్ట్స్ మూవీని మార్వెల్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ లో ఒకదానిగా చెప్తూ ఉన్నారు. ఏదేమైనా మనం చూస్తేనే కదా ఏది ఎలా ఉంది అనేది చెప్పగలం. సో థండర్ బోల్ట్స్ మూవీ చూసాకే మనకు క్లారిటీ వస్తుంది వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా అనేది. ఏదేమైనా నాకు సెకండ్ పోస్ట్ సీన్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ నుంచే మనకి టీమ్ అప్స్ ఎలా అవబోతున్నాయి అనేది రివీల్ అవుతూ ఉన్నట్టే లెక్క. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ థండర్ బోల్ట్స్ లీక్డ్ ప్లాట్ అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ రేపు మే 2న రిలీజ్ అవబోయే థండర్ బోల్ట్స్ మూవీ రివ్యూ గురించి అండ్ అందులోని హిడెన్ డీటెయిల్స్ గురించి కూడా వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. ప్లీజ్ వాటిని తప్పకుండా వాచ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి కంటెంట్ మీకు యూస్ఫుల్ గా ఉంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ I don't end this video without saying Excelsior. అవెంజర్స్ సిద్ధం కండి.